హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ పేరు ఫ్రాన్స్ మసాలా కర్రీ అనమాట. ఇది గ్రేవీ కూడా అనొచ్చు, పులుసు కూడా అనొచ్చు. నేను గ్రేవీ ఇంకా పులుసు ఎందుకన్నాను మీకే తెలిసిపోద్ది లాస్ట్లోని. మనం ఇప్పుడు మన ఫ్రాన్స్ని టర్మరిక్ ఇంకా సాల్ట్తోని బాగా కలుపుకుంటాం అనమాట. ముందే 3-4 సార్లు కడిగాం మేము, అందుకే ఇప్పుడు పట్టాము. ఇక్కడ చూడండి 4 ఆనియన్స్ తీసుకున్నాం మనము, ఇంకా 2 గ్రీన్ చిల్లీస్ కూడా. ఇదైతే రైస్తో పాటు, పులావ్తో పాటు, బిర్యానీతో పాటు చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేయించుకున్నాం మనము. ఇక్కడ చూడండి ఒక పేస్ట్ అనమాట ఇది. ఇందులో ఒక ఆనియన్, 2 టొమాటోస్, 5 to 6 క్యాష్యూ నట్స్, 2 స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్, ఇంకా 2 గ్రీన్ చిల్లీస్ అనేది వేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ పక్కన గ్రీన్ చిల్లీస్ వేరేగా కూడా పెట్టాము కర్రీ కోసం వాడడానికి, పేస్ట్లా కాకుండా. మనం ఆనియన్స్ అనేది స్లైస్ చేసుకుంటున్నాము. చూడండి ఈ ఫ్రాన్స్ అనేవి మా డాడీ షిప్లో నుండి తెచ్చారనమాట. అక్కడ ప్యాకెట్కి అమ్ముతున్నారు 500కి అనుకొని. చాలా ఎక్కువ వచ్చు, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఏవైతే మనము టర్మరిక్ ఇంకా సాల్ట్తోని కలుపుకున్నామో దాన్ని మనం ఆయిల్లోని వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఈరోజు పుష్ప 2కి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే పుష్ప థ్రిల్ చూసి మా అన్నయ్య కూడా అన్నాడు వెళ్ళాలి అనుకొని. కొంతమంది అయితే 6 days ముందే బుక్ చేసుకున్నారు ఆన్లైన్లో. అయితే ఫుల్గా మొత్తం నిండిపోయి ఉన్నారనమాట సీట్స్తో. లాస్ట్కి 3 days ముందు చూస్తే మాకు 8 సీట్సే ఉన్నాయి. అందులోనే మేము 4 వెళ్ళాము. అదే సినిమా అయితే చాలా బాగుంది. మీరు చూస్తే కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు మనం అలాగా ఉంచాలన్నమాట, వేడి ఆయిల్లో అలా ఉంచాలి. ఇక్కడ చూడండి మనం పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ ఏమో ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి కుక్కర్లో ఆయిల్ వేసి ఆ స్లైస్డ్ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ అనేది వేసుకుంటాము. ఈ పేస్ట్ చెప్పాను కదండి, ఆనియన్స్, క్యాష్యూ నట్స్ అవన్నీ ఉన్నాయని, అది వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనము అది బాగా కలుపుకుంటాం అన్నమాట. ఆ మసాలా అనేది మాడకుండా చూడాలి మనము. మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, కింద ఇంకిపోకుండా. అంటే వాటర్ కూడా ఇదైపోతుంది కాబట్టి మనము వాటర్ వేసుకుంటే మంచిది. ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటాం. బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటాం కొంచెం. అంటే మనము 1.5 teaspoon ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం, 2 teaspoons ఆఫ్ కొరియాండర్ పౌడర్, 1.5 teaspoon ఆఫ్ జీరా పౌడర్, కొంచెం సాల్ట్, అంటే 1 teaspoon 1.5 teaspoon ఆఫ్ సాల్ట్ వేసుకుంటాం. ఎంత కావాలంటే అంత వేసుకోవాలన్నమాట టేస్ట్తోనే. ఇక్కడ చూడండి 1/2 teaspoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ మసాలా మాడకుండా చూడాలన్నమాట. ఎప్పుడైతే ఆ మసాలా మారిపోద్దో టేస్ట్ కూడా మారిపోద్ది ఫ్రాన్స్ది. ఇగోండి ఆ మాడకుండా చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనము మన ఫ్రాన్స్ అనేది వేసుకున్నాం. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్లీ సినిమాలో కూడా సాంగ్స్ బాగున్నాయి అన్నమాట. అందుకనుకొని మా అన్నయ్య డైలాగ్స్ తన రింగ్ టోన్గా మారిస్తాడు. చూడండి కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం.
ఇదైతే దేనితోనైనా బాగుంటుంది, ఎందుకంటే నాకు ప్రాన్స్ కూడా చాలా ఇష్టం అన్నమాట. అందుకే మమ్మీ నా బర్త్డే రోజు అలా చేస్తూ ఉంటారు. ఎక్కువ అయితే మేము అంతగా తినము ప్రాన్స్, ఇయర్కి 2-3 టైమ్స్ తింటాం అంతే. అదేంటంటే నా బర్త్డే రోజు తింటుంటాం అంతే. దాని తర్వాత మేము సినిమా థియేటర్ దగ్గర నుండి ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే డాడీ అప్పుడే చికెన్ బిర్యానీ తెచ్చారు. మళ్ళీ మేము దాంతో కూడా తిన్నామన్నమాట. చికెన్ బిర్యానీతో మాత్రం బాగా సూట్ అయింది ఇదైతే. ఇప్పుడు అందులో బే లీవ్స్ అనేది వేసుకున్నారనమాట. అందులోని 1.5 కప్ లేకపోతే 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నారు. అది కలుపుకొని ఇందులోని ఇక్కడ ఓన్లీ 5 మినిట్స్ వరకు ఉంచితే అది కుక్ అయిపోతుంది. కుక్ అవ్వకపోతే ఓన్లీ 8 మినిట్స్ వరకు ఉంచితే చాలు, 5 or 8 మినిట్స్ అలా ఉంచితే అది కుక్ అవుతుందా. దాని తర్వాత మీరు ఆప్షనల్గా ఇందులోని డ్రమ్ స్టిక్స్ అనేది వేసుకోవచ్చు, ఎందుకంటే కొన్ని దాంట్లో నేను ఆ షార్ట్ పెట్టినప్పుడు డ్రమ్ స్టిక్ అనేది యూజ్ చేయలేదు. కానీ వీడియోలో నిజమే చెప్పాలి, ఎందుకంటే డ్రమ్ స్టిక్స్ వేస్తే చాలా మంచి వేరేగా టేస్ట్ వచ్చిందనమాట. మీరు కావాలని తప్పకుండా యూజ్ చేయండి. మీకు నార్మల్గా కావాలంటే ఆ గ్రేవీ లేకుండానే ఆ వాటర్ అరిగించి ఫ్రైలా కూడా చేసుకోవచ్చు మీరు. దాని తర్వాత అది కొంచెం కుక్కర్లో పెడతాం. కానీ దీని టేస్ట్ మాత్రం చాలా వెరైటీగా వచ్చింది, చాలా బాగుంది, చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇది మాత్రం ఎవరైతే ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి. ఇదైతే రైస్తో పాటు అయితే నాకు చాలా మంచి కాంబినేషన్ వచ్చిందనమాట. మీకు ఎలాగ అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.